హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ఇష్యూ నడుస్తున్నటువంటి వేళ ఏదైతే జగన్ గారు నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది, అందులో 7 కంప్లీట్ అయినాయి, 10 మరి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పి జగన్ గారు ఏదైతే చెబుతున్నారో, ఏది చంద్రబాబు గారు ఈ పీపీపీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. చంద్రబాబు గారు ప్రైవేట్ పరం అనే పదానికి ఈ పీపీపీ మోడల్ని పెట్టారు. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో ఈ 15 నెలలుగా వీళ్ళకి వచ్చినటువంటి ఎంతో కొంత మంచి చేస్తారు కదా, మొన్న సూపర్ హిట్ సభ కూడా పెట్టుకున్నారు కదా, ఈ 15 నెలలుగా వీళ్ళకి వచ్చినటువంటి ఎంతో కొంత పేరు ఈ మెడికల్ కాలేజీల దెబ్బకు మొత్తం స్మాష్. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే జగన్ గారి మెడికల్ కాలేజీల ప్రస్తావనకు సంబంధించి ఆ వీడియోలు చూసినప్పుడు, ఆ కాలేజీల నిర్మాణం చూసినప్పుడు జగన్ గారు అప్పుడు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి క్రమంలో మొత్తం కూడా ప్రతి ఒక్కరంటే ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జగన్ గారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. చరిత్రలో నిలిచిపోతారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఈ ఈ ఈ స్థాయిలో మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది మనకు మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఇది మాకొద్దు, ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు, ఈయన కూడా చరిత్రలో నిలిచిపోతారు. సో ఈ రకంగా ఇది నడుస్తున్నటువంటి వేళ మరి సెప్టెంబర్ 15వ తారీఖు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ పెట్టారు. ఏంటి ఆ ట్వీట్ అని ఒకసారి మీకు చూడండి, నిజంగా ఆసక్తికరం అనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో సెప్టెంబర్ 15, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం. నేను అందుకే అన్న చరిత్రలో నిలిచిపోతారు అని చెప్పి. సో ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఎవరు చేసినా కూడా చరిత్ర నిలిచిపోతారు. ఎందుకంటే పేదలకు సంబంధించింది. మెడికల్ సీట్ అంటేనే అమ్మో మెడికల్ సీటా అని భయపడేటువంటి రోజుల్లో ఈ రకంగా మెడికల్ సీట్ను పేదలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది ఒక చరిత్ర. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగులు ముందుకు వేశాం. ఈ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఇంత కాదు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి వాళ్ళు పోస్ట్ పెట్టారు. నిజంగా నేను ఆశ్చర్యపోయిన, చాలా బాధ అనిపించింది. అంటే నిజాన్ని ఇంత దారుణంగా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి. నిర్మాణం జరిగి అద్భుతంగా నడుస్తున్నటువంటి కాలేజీకి సంబంధించి నేను గూగుల్లో వెతికాను, చాట్ జీపీటీని అడిగాను, గ్రోక్లో అడిగాను, అన్ని చోట్ల వెతికినా కూడా నిర్మాణం అనేది క్లాస్ నడుస్తున్నాయనే చూపించింది అక్కడ. కానీ వీళ్ళ యొక్క ఫేక్ అంటారు, వీళ్ళ ఫేక్ ప్రచారాలు ఏదైతే ఐటీడీపీ దాంట్లో, వీళ్ళ టీడీపీ దాంట్లో వాళ్ళు మచిలీపట్నం ఈ అమరావతిలో నీళ్ళు ఉంటే వచ్చిన ఆ రకంగా ఫోటో పెట్టి ఇది ఫేక్ అని పెట్టారు. తప్పు కదా అది. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. మీ ఆయంలో తప్పు జరిగిందని చెప్పండి, మా ఆయంలో మీరు ఇది చేస్తున్నామని చెప్పండి, మీ పాలసీ గురించి చెప్పండి. అనుమానాలు ఉన్నాయి కదా దాని గురించి మీరు చెప్పండి. పీపీపీ అంటే ఏంది, దీనివల్ల లాభాలు ఏంటో దాని గురించి చెప్పండి. అంతేగాని అబద్ధపు ప్రచారాలు చేసి మీరు ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు అది. అందుకే జగన్ గారు విచిత్రం ఏంటంటే ఈ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు కూడా ఇది జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీలో పోస్ట్ పెట్టారు చూసినావా, అది జగన్ గారికి మద్దతు లభించింది అనడానికి పెద్ద ఎగ్జాంపుల్. ఈ విషయంలో జగన్ గారు పక్కన నిలబడ్డారనడానికి. ఈ 5 కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. పాడేరు, పులివెందులో కూడా లేదని చెప్పారు. అక్కడికి పోయి పక్కన చెట్లు చూపిస్తారు, అసలైన కట్టడాలు చూపించరు. సో మరి అక్కడికి వెళ్ళి అందరూ వెళ్ళి ఆ కాలేజీలు కూడా చూపించడం జరిగింది. పులివెందులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖను కూడా బహిరంగంగా బయట పెట్టారు. అది ఎన్ఎంసీకి రాసినటువంటి లేఖ. పాడేరుకు సంబంధించి కూడా అన్ని నిజాలు బయటకు వచ్చినాయి కదా, ఆ విషయాలని ఇక్కడ జగన్ గారు ప్రస్తావించారు. వాళ్ళ మొత్తం 17 తెచ్చారు కదా, 17లో 7కి సంబంధించి కంప్లీట్ అయిన వాటి గురించే ప్రస్తావించారు ఇక్కడ. ఇది ఇట్లా ఉండాలా. మిగతా 10 నిర్మాణ దశలో ఉన్నాయని జగన్ గారు ఒప్పుకున్నట్టే ఇక్కడ అది క్లియర్గా చెప్పారని ప్రెస్ మీట్లో. మిగిలిన పనులను పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పి జగన్ గారు, అంటే ఆ 10 కాలేజీలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. చూడండి, ఆ 10 కూడా ప్రారంభమైన క్లాసులు నడుస్తున్నాయని అబద్ధం చెప్పాల. ఇది
లీడర్ యొక్క లక్షణం. ఇగో విజయనగరము, రాజమండ్రి, పులివెందుల, మచిలీపట్నము, ఏలూరు, నంద్యాల, పాడేరు ఈ కాలేజీల యొక్క పరిస్థితి చూడండి. ఇక్కడ ఈ ఆల్రెడీ ఇప్పటికే వాటికి సంబంధించి వాళ్ళ ప్రెస్ మీట్లో పెద్ద డిజిటల్ స్క్రీన్ పైన అన్ని వీడియోలు, ఫోటో క్లిప్పింగ్స్, లోపల క్లాసులు, అక్కడ సౌకర్యాలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు అవన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తే కొంతమందికి కళ్ళు కనిపించక మరి ఇది అబద్ధం అని తప్పుడు ప్రచారం చేశారు. సో ఇది వాస్తవ పరిస్థితి. సో దీనికి సంబంధించి జగన్ గారు తన ఎక్స్ వేదిక ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి సంబంధించి చాలామంది కూడా జగన్ గారితో ఏకీభవిస్తున్నారు. సార్ మేము కొన్ని విషయాలు మిమ్మల్ని వ్యతిరేకించాం, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి మరి ఆయనకు సపోర్ట్గా నిలబడ్డటువంటి పరిస్థితి. సో ఇది జగన్ గారి ట్వీట్కి సంబంధించి. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఇది నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలకు నిజం తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి.